తనుజ నిజం చెప్తున్నా బ్రో, తనుజ లాంటి పెళ్ళని దొరకాలనుకున్నా కానీ మిస్ అయిపోయినాం. నిజంగా అమ్మాయికి ఉన్నంత మళ్ళీ కొత్తలో పట్టుకోతురా, సెలబ్రిటీలో పట్టుకోరా అండి. మంచిగా డిగ్నిటీగా ఉండాలి, గేమ్ని కొంచెం ఆడాలి, చాలా బాగా ఆడుతూ ఆడిపించాలి. జిమ్ చేస్తూ మంచి అందంగా ఉంటుంది కదా బ్రో, జిమ్ చేస్తూ అందంగా ఉంటుంది. నీకు అందంగా ఉండొచ్చు, నాకైతే కాదు బ్రో. ఎందుకంటే అందంగా ఉంటా కాబట్టి. తనుజ నిజం చెప్తున్నా బ్రో, తనుజ లాంటి పెళ్ళని దొరకాలనుకున్నా కానీ మిస్ అయిపోయినాం. నిజంగా అమ్మాయికి ఉన్నంత ఓపిక, ఈ భూదేవికి ఉన్నంత ఓపిక ఉంది బ్రో. నిజం బిగ్ బాస్ లో చచ్చిపోతామంటే కోసుకుంటేనే. కానీ సంజన అంటే ఇష్టం బ్రో నాకు, ఎందుకంటే అసలు ఎక్కడో ఉన్న సుమన్ శెట్టిని ఆమె నెగిటివ్ అయితానని తెలిసినాక సుమన్ శెట్టి టాలెంట్ ని అందరు సుమన్ శెట్టిని అసలు గేమ్ అసలు ఆయన టార్గెట్ చేస్తే మేము నెగిటివ్ అవుతామని అందరూ అనుకున్నా, ఆయనకి ఎవరు టార్గెట్ చేయట్లేదు, ఆయన వదిలేసారు. ఆయన ఈమె టార్గెట్ చేసి ఆయన గేమ్ ఆడుతానని నిరూపించింది చూడు, అది సంజన. ఫైనల్ సుమన్ శెట్టి గారి గురించి ఏమంటారు బ్రో? ఫైనల్ కి రాలేవు బ్రో, చాలా ఉన్నాయి బ్రో. సుమన్ శెట్టి సూపర్ హిట్ గేమ్ బ్రో. నిజంగా సుమన్ శెట్టికి దండం పెడతా బ్రో. రోజు ఏమైనా కంటెంట్ ఇస్తున్నాడా? ఫైనల్ సంజన మంచి గేమ్ బ్రో, మంచి ఆ మాటకారి, మంచి ఏమైనా కంటెంట్. గతంలో శివాజీని చూసినాము, భుజాన 7th సీజన్ భుజాన వేసుకొని 7th సీజన్ సక్సెస్ చేసిండు. ఈసారి ఏమైనా సక్సెస్ అవుతుందంటే సంజన వల్లనే బ్రో. ఏ కంటెంట్ చేసినా అరే ఆమె శ్రీజ ప్రియా ఎంతగానో తిట్టిరు ఆమెని, బొచ్చుకున్నారు. అయినా సరే ఆమె ఒక్కసారి అయినా వాళ్ళని తిట్టడాలు కానీ ఏం చేయలే. అంత మంచి క్యారెక్టర్, అంత మంచి గేమ్ పర్ఫార్మెన్స్, అంత పాజిటివ్నెస్ ఉన్న అమ్మాయిని నేను ఎక్కడ చూడలే. తనుజ ఈ ఉమెన్స్ లో అయితే వీళ్ళిద్దరు బాగా నచ్చింది కూడా, నాకు మస్తు ఇష్టం వాళ్ళిద్దరు అంటే. రామరాథోడ్ ఎందుకు ఉన్నాడు కదా, కనిపిస్తున్నాడు కదా, ఏ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అరే పైన ఏలాడింది కదా, అది గేమ్ కదా. స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది షో టైం లో అంటున్నారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? షో టైం తక్కువ అంటే ఆయన ఫోకస్ చేస్తలేదు. మరి ఆయన ఎందుకు అంత ఎందుకు ఇవ్వట్లేదు? ఒక్క నిమిషం బ్రో, ఇక్కడేమో ఐస్ క్రీమ్లు కాఫీలు సైడ్ నువ్వు పెట్టుకున్నావు కెమెరా, వాడు ఏం చేస్తాడు? 2-3 సార్లు ట్రై చేసి 2-3 అమ్మాయిలు ఏం ట్రై చేసిండన్న. ఒక రామరాథ్ తనుజ రామరాథ్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది అంటారు? తనుజ రామరాథ్ అయితే మస్తు వర్కౌట్ అవుతుంది. కానీ ఈసారి వచ్చిన సుమన్ శెట్టి అన్న లేపిడు మీరు లవ్ ట్రాక్ నడుపురా, ఉత్తుగానే నడుపురి. టీఆర్పీ రేటింగ్ ఎక్కడికో పోతుంది. సుమన్ శెట్టి తనుజ లవ్ ట్రాక్ ఎత్తిండి బ్రో. ఈరోజు పైకి మైండ్ తెంగింది. ఇమానియల్ అయితే ఊరేసో చచ్చిపోతాడు. ఇమానియల్ అయ్యా అంటాడు ఏమన్నా అంటే, ఇప్పుడే ఆమె పేరు ఏమంటారు, వాళ్ళ ఫ్రెండ్ రీతు చౌదరి ఆడి సైడ్ వెళ్ళిందని వీడు చచ్చిపోతున్నాడు. ఈసారి రీతు చౌదరి మళ్ళీ అంతా యాక్సెప్ట్ చేయడు, వాడు గుణపాఠం వచ్చింది. కానీ నెక్స్ట్ డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ కి ఎప్పుడు పెరుగుతుందో బాము. కానీ నిజంగా ఆమెలో ఉన్న ఉగ్ర రూపాన్ని బయటకు తీసిందనుకో ఊచకోత డెమాన్ పవన్. రీతు చౌదరి ఇంకో కోణం చూడలేను. రీతు చౌదరి వేట ఆడుతుంది, బిగ్ బాస్ నే వేట ఆడుతుంది. ఆమె ఆడప్పుడు ఇసిరి పడుతుంది ఈ మధ్య TV5 బాగా వైరల్ అవుతుంది కదా, దాని మీద ఏం చెప్తారు? రీతు చౌదరి మీద బయటకు వచ్చాయి నాకు అవన్నీ నాకు సంబంధం లేదు. నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాను. బిగ్ బాస్ అదే ఉంది కాబట్టి అడుగుతున్నా, దాంట్లో ఉంది కాబట్టి ఆమె పర్సనల్ మ్యాటర్ నాకెందుకు అయ్యా? ఎవరు కాబోతున్నారు? ఈ వీక్ ఎలిమినేషన్ అయితే ప్రియా పాప వెళ్ళిపోతుంది బ్రో, లేదా ఆయన పేరు పవన్ కళ్యాణ్ తమ్ము. శ్రీజకి నోరు తప్ప ఏం లేదు. ఆమె అదృష్టం బాగుండి, ఆమె అదృష్టం ఏ కుక్క నక్క దొక్కిందో మరి, ఆ నక్క తోక దొక్కిందో తెలియదు. కానీ ఈ ఒక్కసారి నామినేషన్ లోకి రావట్లేదు. వచ్చిన ప్రతిసారి ఎవడో ఒకటి సేవ చేస్తున్నాడు. ఈ అప్ప భలే ఉంది. ఈసారి శ్రీజ మాత్రం లక్కు తోటి బయటకు వెళ్తుంది. ఒక్కసారి నామినేషన్ లో కొత్త బయటకు వస్తాయి. థ్యాంక్ యూ బ్రో. కెప్టెన్ సంజన ఎలా ఉంది? సంజన వరకు టాప్ 5 చెప్పు. టాప్ 5 టాప్ 1 ఏమో మన సుమన్ శెట్టి, సెకండ్ సంజన, తర్వాత నా క్రష్ తనుజ, తర్వాత ఇమాన్యుయల్, ఇంకా తర్వాత ఇంకా మీరు ఏదొస్తే అది. సుమన్ శెట్టి ఫస్ట్. నెంబర్ 1 సుమన్ శెట్టి. ఇప్పటిదాకా గేమ్ లో అసలు ఎవరు సుమన్ శెట్టిని గేమ్ లెక్కలు తీస్తే, బిగ్ బాస్ లెక్కలు తీస్తే మరో ప్రపంచ యుద్ధం వస్తుంది బిగ్ బాస్ పైన. ఇది పక్కా. మళ్ళీ ఎందుకు నీకు రాలేదనా? చెప్పనా?
ఎవరు అనిపిస్తుంది? బిగ్ బాస్ లో ఫేక్ అంటే నాకు అన్న మిలిటరీ మ్యాన్ పవన్ కళ్యాణ్ చాలా ఫేక్. జెన్యూన్ ఎవరు అనిపిస్తుంది అన్న? జెన్యునా హరిత హరీష్ అని పేరు ఏమంటారు, నా హరిత హరీష్ గురించి ఒక 4 మాటలు మాట్లాడండి. మంచిగా ఆడుతున్నాడు. కాకుంటే ఆయన కొంచెం ఏదో పెద్దరికం చూపించుకుందాం అనుకున్నా, అవన్నీ జరగట్లేదు, కుదరట్లేదు. కాకుంటే అది 4 రోజులు నడుస్తుంది. 4 ఓకే, రోజులు భరణి గురించి ఏం చెప్తావు అన్న? భరణి అన్న బాగానే ఆడుతున్నాడు. తనుజ భరణి అంటే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కదా అంత పెద్ద ట్రై ఉంది. తండ్రి కూతురు బాగుంది. కాకుంటే హైలైట్ బిగ్ బాస్ ఏంటంటే తనుజ మన సుమన్ శెట్టి లవ్ స్టోరీ హైలైట్. అంతేనా? నిజం చెప్తున్నా బ్రో, ఒక్కటే ఒక మాట, నా దగ్గర అంత పసలేదు ఇప్పుడు.